దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రియమైన ఆత్మీయ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయంలో మరి ఈ అవకాశాన్ని బట్టి మీతో కూడా మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి సమయం అన్నది సద్వినియోగపరచుకోవాలి. దేవునికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుడు మనకి సమయం ఇచ్చాడో ఆ సమయాన్ని ఖచ్చితంగా మనము దేవుని సందులో వాడబడాలి. లేకపోతే ఆ సమయం మనకి దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి వాక్యంలో మనం ఏం చేయాలంటే నిత్యము అనుదినమును ఆయన మార్గంలో మన స్థిరత్వంగా ఉండాలని ప్రభువు లేఖనము సెలవిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఒక అంశం ఏమిటంటే కనుక ప్రార్థన ఫలితం. మరి ప్రార్థన ఫలితం గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎంతో ఐక్యత, ప్రేమ మనకు కలిగి ఉంది. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన అనుదినమును ఆయన ఆత్మలో మనం వర్ధనపడుతూ దేవుని వాక్యము ద్వారా మరి ప్రతి బిడ్డ నడవాలని మరొకసారి మీకు మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కీర్తన గ్రంథము 120వ కీర్తనలో మనకు రాయబడిన మరి దావీదు భక్తుడు కొన్ని సందర్భాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఆయన మాటలు, ఆయన వాక్యసారంగా జీవితాన్ని మరి ప్రతి బిడ్డ నడుచుకోవాలని ప్రభుపేట మరొకసారి మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ప్రతి సమయాన్ని మనందరం కూడా సద్వినియోగపరచుకుందాం. ఆయన వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన ఫలితం మన జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఉందా లేదా, ప్రార్థన చేస్తే ఫలితం ఉందా లేదా అని ఈరోజు మనం అందరం కూడా పరీక్షించుకునే వారిగా ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఈ విధముగా రాయబడి ఉంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవి నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ బైబిల్లో రాయబడిన ప్రకారముగా మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి విషయాలు ఆయన మనతో మాట్లాడారని మనకి అర్థమవుతుంది. మరి ఈరోజు మన ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఏంటంటే దావీదు మరి ఇక వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు దోయేని. మరి ఈ విధముగా ప్రార్థన చేస్తుంటే, దేవా నేను శ్రమల్లో ఉన్నాను. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నా శ్రమలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టాను. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ప్రార్థన ఫలితం అంటే కనుక మొరపెట్టగానే ఆయన మొర ఆలకించాడు, చక్కటి వారికి సమాధానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా ప్రార్థన ఫలితం జీవితానికి కావాలి. ప్రార్థన ఒక జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనకు జీవితంలో మనం కలిగి ఉంటామో ఆత్మీయంగా మనం అనేకసార్లు బలపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. మన ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా మనం జీవించాలంటే కనుక మన ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రార్థన జీవితం కావాలి. అందుకే ఆయన అంటున్నాడు, నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడి పెదవి నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. ప్రియ దేవుని, ఇక్కడ విడుదల కొరకు ప్రార్థన అని మన చక్కగా వాక్యం చదివిస్తుంది. మరి మన అక్కడ విడుదల పొందాలంటే కనుక మా జీవితము ప్రార్థన ఫలితం అనేది ఉండాలి. ఆ ప్రార్థన ఫలితం లేకపోతే మనం విడిపించలేము. ప్రియ దేవుని పిల్లలు, మనం విడిపించాలి అని మనం అనుకుంటే కనుక దేవుడు చక్కగా మన చాలా గొప్పగా చేస్తాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని వద్ద అంగలార్చుడు దావీదు వెళ్ళి ప్రార్థన చేస్తే వాడు ప్రభు దేవుని వద్ద అంగలార్చడం అంటే కన్నీటి ప్రార్థన చేస్తాడు. మరి ఈరోజు మనం దేవుని వద్ద అంగలాస్తున్నామా? ఏదైనా సమస్య వస్తే నాయన తండ్రి ప్రభు స్తోత్రం అయిపోతాయి, అంతే, దేవుడు తీర్చేశాడు అనుకున్నా. ఆ సమాధానం రాలేదనుకో, నేను ఎంత చేసి ప్రార్థన చేసినా నాకు ఫలితం ఇవ్వట్లేదు. ఏంటి, ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు ఎందుకు సమాధానం రావట్లేదు అని అడుగుతాం. అసలు నేను చేసే ప్రార్థన ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి. ఏదో నామకార్థంగా ఆయన ప్రభు ప్రార్థన చేస్తే ఉంటాడు,
ఆయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయనే తీర్చేస్తాడు, అప్పుడు నేను ప్రభు నమ్ముకుంటాను. ఇలా చాలామంది కూడా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తాను, కష్టపడకుండా ఏది మనకు రాదు. అవునా కదా? కష్టపడకుండా ఈ రోజుని కుటుంబం పోషిస్తే కనుక నువ్వు ఇంట్లో కూర్చుని కుటుంబం పోషించగలవా? నువ్వేదో కష్టపడాలి. వ్యవసాయం పను, లేకపోతే గల్ఫ్ దేశానికి వెళ్ళు, అక్కడ ఏదో పని చేసుకుంటూ కష్టపడి నెలంతా కష్టపడితే నీకు జీతం వస్తుంది. ఆ జీతం బట్టి నీ కుటుంబం పోషించు. అంటే నీ కుటుంబానికి నెలంతా కష్టపడితే కానీ నీకు జీతం రాదు కదా. మరి దేవుని సందులో కష్టపడకుండా ఫలితం ఎలా చెప్పండి? శ్రమ పడకుండా నీకు ఎలా ప్రతిఫలం వస్తుంది? శ్రమలు ఎందు సంతోషము కలిగిన దేవుని వాక్యం చదివిస్తుంది. శ్రమలు ఎందు సంతోషం, ప్రేమ కూడా కలిగి ఉంది. అందుకే ఈరోజు నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు అంత ఆశీర్వాదం నీకు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో నేను కూర్చుంటానే నాకు ఏం బాధ అవసరం లేదంటే కుదురుతుందో చెప్పండి. సరే అలాగే చేద్దాం. దేవుడి సందుకి ఏ కష్టం వద్దు నీకు. సరే నీ కుటుంబాన్ని కూడా కష్టపడకుండా నువ్వు పోషించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, మనము దేవుని సన్నిధిలో ఉన్నామంటే ప్రతిదీ తన్ను తాను పరీక్షించుకోవాలండి. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలోనూ దేవుని మాటను మనం ఆత్మ కలిగి ఉంటామో పరీక్షించుకునే వ్యక్తిగా ఉండాలి. ఏదో చేసేస్తున్నామని నన్ను కాదు. సరే ప్రతిదీ కూడా కరెక్ట్ చేసుకోవాలి. మనం మన జీవితం మన కుటుంబాన్ని పోషించుకునే ఏ రీతిగా కష్టపడుతున్నాం, మీరు దేవుడి సన్నిధి ఏదైతే కష్టపడి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈరోజు మనకు ఉండాలి కదా. ఈ రెండు కాల్కట్ చేసుకోకపోతే ఎలాగా? మనకు ఒకటే అంటే అది కుదరదు కదా. అంటే ఈ అవకాశం బట్టి మాట్లాడుతున్నాం. ఇది కాదు ప్రియ దేవుని పిల్లలు. దేవుని మన సన్నిధిలో ఉండాలి, ప్రార్థన ఫలితం ఉండాలంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కనుక ఆయన మార్కులు మన స్థిరంతంగా ఉండాలి, ఆత్మకి మనం బలపడాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటాం ప్రియ దేవుని పిల్లలు, ఆయన కృపలో మనం ఏం చేస్తాం? వర్ధిల్లబడతాం. ఆయన సన్నిధిలో మనం నిత్యము అనుదినమును జ్ఞాపకం చేసుకుంటాం ప్రియ దేవుని పిల్లలు. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టు. ఏంటంటే నా శ్రమల్లో, నా బాధ, నా కష్టమైనప్పుడు ఎవరికి మొదలెట్టాలి? ఆయనకు మొరపెట్టాలి. ఈరోజు కష్టం వచ్చినాక ఏం చేస్తా? అయ్యి బాబు పక్కింటి వారికి వెళ్ళి ఏం చేయాలి? నా కష్టం వచ్చేస్తుంది, నా బాధ వచ్చేస్తుంది, నా ఇబ్బంది వచ్చేస్తుంది. వాడేం తీరుస్తాడు, ఆరుస్తాడు, నీ మీద నా రోలేక వేస్తాడు అంతే. ఇది 10 మందికి చెప్తాడు, దాని కష్టం ఉంది ఇలాగ ఉందని. అలరబ్బలు తప్ప ఏముండదు. కానీ దేవుని దగ్గర మొరపెడితే ఆ శ్రమంలోంచి దేవుని ఇప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అబద్ధం ఆడేవారు కాదు. అలాంటి వారి నుంచి దేవుడు మనం ఇడిపిస్తాడండి. అలాంటి సాహసం మనం చేయనివ్వడు. ఆయన గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవుని సందులో దేవుని ఆత్మను వర్ధనపడాలి. ఆత్మగా మనం ఫలించాలంటే కనుక మన జీవితం ఎలా ఉండాలంటే కనుక పెదవుల నుండి మోసనకర నాలుక నుండి నా ప్రాణమును వినిపించు. అంటే నా నాలుక అటువంటి నుంచి వెళ్ళనవ్వకుండా దేవుడు కాపాడుతాడు, నా ప్రాణమును తొట్టెళ్ళిపోకుండా కాపాడుతాడు అని ఈరోజు మన ప్రియ దేవుని బిడ్డలు దేవుని సందులో చక్కగా మనం ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతూ దేవునికి ఆత్మగా మనం బలపడేవారుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమం నిత్యము అనే దినమును దేవుని కృపలో మనం వర్ధిల్లబడాలి. అందుకే అన్నట్టు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా అబద్ధము ఆడు పదవుల నుండి అలాంటి మాటలు ఏది కూడా దేవుడు వినరండి. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. దేవుని కృపలో మనం వర్ధిల్లబడాలి. దేవుని సందులో ఆత్మకు మనం బలపడాలి కనుక మన జీవితంలో ప్రతిదీ ఫలింపబడాలంటే కనుక మనం అనే దినం ఏం చేయాలి? దేవుని కృపలో మనం వర్ధిల్లబడాలి, దేవుని ఆత్మను వర్ధిల్లబడాలి. అంతే తప్ప శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టానయ్యా, నా బాధలు పెట్టాను మొర ఆలకించలేదంటే కుదరదు కదా. నీవు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఖచ్చితంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. పెదవులు చేసే ప్రార్థన కాదండి, హృదయంతరంగా వచ్చే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏదో అవసరానికే ప్రార్థన చేస్తారు, ఏదో నమ్మకం లేకుండా ఏ పని జరగదండి. నీ విశ్వాసం నీ స్వస్థపరిచిన దేవుడు వాక్యం ఏదైతే సెలవిస్తుందో నీ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుందండి. నమ్మాలి. నమ్మకుండా ఏది మనం పని చేయని ప్రియ దేవుని పిల్లలు. ప్రతి విషయంలో మన జీవితంలో నమ్మకం అనేది కావాలి. నమ్మకం అనే జీవితంలో మనం ఉండాలి అంటే కనుక దేవుని ఆత్మను మనం వర్ధిల్లపడాలి, ఆత్మకు మనం జీవించాలండి. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మన నిత్యం అనేది మనం కూడా ఆయన మార్గంలో ఉండాలి. అందుకే ఆనాడు దావీదు అన్ని దేశంలో పరదేశిగా నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని పిల్లలు. అందుకే ఈరోజు దేవుడు కూడా మనల్ని ఒక దేశంలో నివసించాడు తెలుసా. మన ఇండియా దేశానికి కోవిడ్కి వచ్చాం, కోవిడ్ నుంచి ఇంకా అనేక దేశాలకి, ఇండియా నుంచి అనేక దేశాలకి వెళ్ళి దుబాయ్, ఖత్తర్, మస్కట్, ఒమాన్, బెహ్రాన్ అనేక దేశాలు, సింగపూర్, ఈ ప్రాంతాలు ఈ దేశాలు ఎందుకు వెళ్ళి చెప్పండి.
ఆ యొక్క దేశం దేవుడు నడిపించాడు. ఆనాడు దావీదుని నడిపించినట్లుగా ఈరోజు మన అడిగి నడిపించాడు. ఇక్కడ మనం కష్టపడుతూ దేవుని పరిచయం చేస్తూ ఉన్నాం, దేవుళ్ళు వాడబడుతున్నాం. ఒక విశ్వాసుడిగా, సేవకుడిగా, సేవకురాలుగా, దేవుని ఆత్మగా మనం బలపడుతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలు, దేవుడు ఈ రీతిగా మనం ఏర్పరచుకున్న కారణం ఏంటి? ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే కానీ మన ప్రార్థన ఫలితమే ఖచ్చితంగా. ఒకటి గమనించండి, ప్రార్థన ఫలితం మనం చాలా చక్కగా మన జీవితంలో ఫలింపజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అటువంటి రీతిగా అటువంటి కృపలో మనం వర్ధిల్లపడాలి, ఆత్మగా నడిపించబడాలంటే కనుక ఈరోజు మనం ప్రతి విషయంలో చెడు సంభాషణ విడిచిపెట్టాలి, చెడు ఆలోచన విడిచిపెట్టాలి, మోసం గల మాటలు విడిచిపెట్టాలి, దేవుని విశ్వాసం భయభద్రతలు నడుచుకోవాలి. ప్రియ దేవుని వల్ల అటువంటి కృపలో మనము దేవుడు వర్ధన చేస్తాడు. అటువంటి దేవుని మనం పొందుకుంటాం, ఆత్మగా మనం బలపడతాం. ఇంకా అనేక సార్లు ప్రియ దేవుని పిల్లలు మనం ఏం చేస్తాం తెలుసండి, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే విడుదల కొరకు ప్రార్థనలు కొన్ని అబద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆ అబద్ధాలు మనము పోకూడదు. కానీ దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆ నమ్మకం నువ్వు ప్రార్థించి ఖచ్చితంగా విడిపిస్తాడు. ప్రార్థన చేస్తాను కానీ నమ్మకం ఉందా లేదంటే జరగదు, ఫలితం మన మధ్య రాదండి. ఖచ్చితంగా మధ్య మనం ఉండాలి అంటే కనుక, ఖచ్చితంగా మనం ఉండాలంటే కనుక శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టాను, దేవుని యొద్ద అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. ఏమీ కాకుండా నీ కార్యం జరగదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనం అనుదినమును దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మలో మనం వర్ధిల్లపడేవారు ఉండాలి. దేవుని కృపలో మనం ఏం చేయాలి, నడిపించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన నిత్యము అనుదినం ఎప్పుడైతే ఆయన మాటల ద్వారా జీవించబడతామో దేవుని సన్నిధిలో చక్కటి విజయాలు మనకి తెలియపరిచి ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు కూడా అనేక దేశాలకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా ఈరోజు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలముగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైతే ఆలోచన ఉన్నామో ఆ ఆలోచన బట్టి ముందుకు నడుస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం ఏంటన్నా ప్రియ దేవుని సంగమా, మన నిత్యము ఆయన మాటలు మరవకుండా ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని ఆత్మ వర్ధనపడుతూ దేవుని కృపలో దేవుని ఆత్మ మనందరం ఏం చేయాలి, వర్ధనపడుతూ ఆయన కృపలో మనం జీవించేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని పెట్టారు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని వాక్యము చాలా చక్కగా చలపిస్తుంది. ప్రియ దేవుని పిల్లలు, అనేక సార్లు మన మధ్యన విరోధమైన వ్యక్తులు ఉంటారు, మనతో ఉంటూ మోసం చేసేవారిగా ఉంటారు అండి. మనతో సావాసము ఉండి ఎంతో నమ్మించి మోసకత్తులుగా ఉంటారు. ప్రియ దేవుని పిల్లలు, ఈరోజు గమనించండి, దేవుని వాక్యం ఉంది. ఎందుకంటే వారు హృదయంతరం మనసు వాళ్ళ దగ్గర ఉండదు, ఈ లోకసరిగా మనసు ఉంటుంది. అంటే సాతానిక శక్తులు వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యన ఉంటాయి. వాళ్ళు సాతానిక చేసే పనులు బట్టి లోబడిపోతూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలు, మనం అలవాటే కాకుండా దేవుని వాక్యంలో దేవుని ఆత్మలు వర్ధనపడాలి, మన ఫలింపచేయాలి. కొద్ది మాటలు వాక్యాన్ని వినాలి, మనం జ్ఞానించాలి, చదవాలి, ఆ మాట తెలుసుకోవాలి. ఏ మాటలైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అనుదినం మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఈ మాటలు అనేకలకు మనం ఏం చేయాలండి, తెలియపరచాలి. అందుకే బైబిల్ గ్రంథం రాయబడుతుంది. ఈ గ్రంథం ప్రతిదీ కూడా దేవుడు చక్కగా 66 పుస్తకాలు మనకు రాయబడిన మాటలు చక్కగా దేవుడు మనకిచ్చాడు. ఈ మాటలు మనం చక్కగా దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి, దేవుని ఆత్మను వర్ధనపడాలి, ఆత్మసారంగా మనం జీవించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ గ్రంథంలో లిఖించబడిన ప్రతి మాట మనకెంతో మా జీవితాన్ని మార్చుతుందండి, చక్కగా నడిపించబడుతుంది. కాబట్టి మనం అనుదినం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను వర్ధనపడాలి, ఆత్మసారంగా మనం జీవించబడాలి. మనం అప్పుడే దేవుని యొక్క మాటలు నిత్యం అనుదినం ఏమంటామంటే కలిగి ఉంటాం. ఏమని ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ చెడు సంభాషణ విడిచిపెట్టినప్పుడు అండ్ ఏ సంభాషణ కలిగి ఉండాలి, దేవుడితో సంభాషణ కలిగి ఉండాలి, ఆయనకి నీకు మధ్య సంభాషణ కలిగి ఉండాలి, మనుషులకి నీకు సంభాషణ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మనం వర్ధిల్లబడాలి, ఆత్మగా జీవించబడే కనుక మన జీవితంలో ప్రతి దినమును కూడా ఆయన వైపు చూస్తూ ఉండాలి, ఆయన కృపలో మనం వర్ధిల్లబడుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము అనుదినమును ఎప్పుడైతే ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడో ఈ మాటలు మన అనుదినమును జ్ఞాపకం చేసుకుని ఆయన కృపలు మనందరం వర్ధిల్లబడాలని ప్రభు పేట మనం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మరి దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం ఈ విన్న మాటను మనం ఆలోచన చేసుకుని వాక్యానుసారంగా మనం నడవాలని ప్రభు పేట మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ మరి ఈ కొద్ది మాటలు ఈ కొద్ది వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి,
సకలాశ్వర కారణబోధుడు పరిశుద్ధుడు జీవాధిపతిని దేవ దయగల తండ్రి నీకే వందరములు కృతాతులు స్వస్థములు నీ కృప నీ ప్రేమ నీ దయని బట్టి మరి ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందరములు ప్రభా నీ ఇంతవరకు ముఖ్యమైన బిడ్డలు బట్టి నీకే వందరములు వారికి నమస్థితులు తీర్చిన వారు చేస్తున్న పని పట్ల బిడ్డలకు మంచి ఆరోగ్యము శక్తి చేసి వారి కష్టానికి ప్రతిబంధ సార్ ప్రార్థన ఫలితం అన్న తండ్రి అటువంటి జీవితం మాకు అనుకరించి నీ కృపను నీ ఆత్మను ప్రతిభను వర్ధన చేసి నీ మార్గ స్థిరపరిచి బిడ్డల పట్ల మేలుకరంగా జరిగించి గొప్ప సాక్షిగా బిడ్డల కుటుంబాన్ని మీరు వాడుకోమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణ జమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.